అందరికీ నమస్కారం. ఈరోజు పొంగూరు నారాయణ గారి నెల్లూరు సిటీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఒక పక్క ట్రీ ప్లాంటేషను, ఒక పక్క వాటర్, సంగం బ్యారేజ్ వాటర్, ఇవన్నీ చూసి గత ప్రభుత్వం ఏమి చేయలేక ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో, ప్రతిపక్ష ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారో, ఆయన ఊరికంటే ప్రెస్ మీట్ పెట్టేది, నారాయణ గారు ఆ విధంగా చేస్తున్నారు, నారాయణ గారు ఈ విధంగా, మీరు ఆ విధంగా ఈ విధంగా చెప్తున్నారు కానీ వాస్తవాలు మీ కాడ ఏమీ లేవు. ఈరోజు నెల్లూరు నగరంలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. నారాయణ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి మీరు ఓర్వలేక రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రీ ప్లాంటేషన్ గురించి మీరు చెప్పారు, 12,000 రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారని. ఎక్కడైనా మీరు రుజువు చేయగలరా? 3,500 రూపాయలు ప్రీ ప్లాంటేషన్కి వాటర్తో కలిపి 4,000 రూపాయలు ఈరోజు ఒక చెట్టుకు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు నారాయణ సార్ గారు ప్రతి ఒక్క కార్యకర్తకి, ఎవరికైతే ఈ ట్రీ ప్లాంటేషన్ ఇచ్చుండారో ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తున్నారు, మీరు పర్ఫెక్ట్గా చేయండి, కటింగ్ కానివ్వండి, దాని ఫినిషింగ్ కానివ్వండి, దానికి వచ్చే చెట్టు కానివ్వండి, అన్నీ పర్ఫెక్ట్గా చేయండి, నీళ్లు కూడా పోవాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఒక్క చెట్టు ఎండిపోయినా మళ్ళీ మీ చేతిని వేయిస్తానని చెప్తున్నారు. అంత క్లియర్ కట్గా నారాయణ సార్, అంత వైట్ పేపర్ లాగా నారాయణ సార్ చెప్తుంటే మీరు లేనిపోని ఆరోపణలు చేసి బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక్కటే ఆలోచించుకోండి, మీరు కేవలం మేము వైసీపీ నాయకులు ఉన్నాం అని తెలియజేయడానికి మాత్రమే ఈ విధమైన ప్రెస్ మీట్లు పెట్టి నారాయణ సారు మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు నమ్మరు. ఏ విధంగా మీ నాయకుడు మా విధునని చెప్పి ఒక రాజధానిని ఆల్రెడీ అమరావతి అంతా ఫాస్ట్గా దూసుకుపోతుంటే దాన్ని అక్కడికి వచ్చే ఇన్వెస్టర్లని ఇబ్బంది పెట్టాలని చెప్పి మా విధంగా లాగా ఒక రాజధాని ఉంటే బాగుంటుందని చెప్పి చెప్పటం, చిన్న పిల్లోడు కూడా నవ్వుతున్నాడు. ఒకప్పుడు అమరావతి రాజధాని కావాలి, 35,000 ఎకరాలు కావాలి అని చెప్పి ఈరోజు మళ్ళీ 3 రాజధానులు అని చెప్పి మీ గవర్నమెంట్లో ఈరోజు మళ్ళీ రాజధాని పనులు ఊపందుకుంటే మళ్ళీ కావాలని చెప్పి నాశనం చేయడానికి మాత్రమే ఈరోజు మావిగనని చెప్పి నినాదం తీసుకుని ఈ విధమైన అడ్డగోల ప్రచారాల వల్ల మీ పార్టీకి పుట్టగతులు ఉండవు. రాబోయే రోజుల్లో మీకు వచ్చిన 11 సీట్లు కూడా రావడం కష్టం అని చెప్పి మీరు ఆలోచించుకోవాలా. నేను చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మీరు నిరూపించండి. మీరు ఏదైతే 12,000 రూపాయల చెట్టు అంటున్నారో నిరూపించండి. అనవసరంగా మీరంటే ఒక గౌరవం, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉండారు, కానీ ఈ విధమైన మాటలు చెప్పకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నెల్లూరు నగరం అభివృద్ధి పదంలో చరిత్ర లేని విధంగా, ఏ నాయకుడు చేయలేని విధంగా ఈరోజు పనులు జరుగుతుంటే మీకు ఓరలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో ఒక 3 సంవత్సరాల్లో నెల్లూరు పైన డ్రోన్ వదిలితే నెల్లూరు మొత్తం పచ్చదనంతో నిండిపోతుంది. ఇవన్నీ జరుగుతాయనే ఉద్దేశంతో మీరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మిమ్మల్నే ప్రజలు చీకొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.